పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ఇప్పుడు నిప్పుల కొలిమిని తలపిస్తుంది. భూమిపైనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని అమెరికా ఇరాన్ గడప వద్ద మోహరిస్తోంది. ఒక విమాన వాహక నౌక ఇప్పటికే పర్షియన్ గల్ఫ్లో పొంచి ఉండగా మరొకటి యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాంతానికి చేరుకుంటోంది. యుద్ధ విమానాలు, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు ఇలా చారిత్రాత్మక స్థాయిలో నావికాదళం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇరాన్, అమెరికా మధ్య జరిగిన 2 విడతల చర్చలు విఫలమయ్యాయి. కానీ ఇరాన్ రహస్య గదుల్లో వ్యూహకర్తలు మాత్రం వేరే లెక్కలు వేస్తున్నారు. ఒకవేళ చర్చలు విఫలమై బాంబుల వర్షం మొదలైతే ఈ యుద్ధ గమనాన్ని మార్చడానికి ఇరాన్ ముందున్న ఏకైక మార్గంపైనే ఇప్పుడు తెహ్రాన్ దృష్టి సారించింది. అసలు అమెరికాను అడ్డుకునే ప్లాన్ ఇరాన్ వద్ద ఉందా? యుద్ధం మొదలైన మొదటి గంటలోనే ఇరాన్ తలరాత మారిపోనుందా? అమెరికా దాడిని రష్యా ఎలా అడ్డుకుంటోంది? వాచ్ ది స్టోరీ. ఇరాన్పై అమెరికా యుద్ధానికి సిద్ధమైందా? మొదటి గంటపైనే ఇరాన్ ఫోకస్ చేసిందా? అమెరికా దాడిని రష్యా ఎలా అడ్డుకుంటోంది? గత డిసెంబర్లో వెనిజులాపై అమెరికా మిలిటరీ దాడి చేసింది. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి అమెరికాకు తరలించింది. ఈ ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. నిజానికి 2025 ఆగస్టు నుంచి అమెరికా కరేబియన్ సముద్రంలో తమ సైన్యాన్ని మోహరించింది. 10 F-35 యుద్ధ విమానాలు, F-18తో సహా 60 విమానాలు, 7 యుద్ధ నౌకలు, ఒక అణు సబ్మెరైన్, 12,000 మంది నావికాదళాన్ని మోహరించింది. ఆ తర్వాత మధ్యధరా సముద్రంలో పాగా వేసిన USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ను కరేబియన్ సముద్రానికి తరలించారు. అప్పటి నుంచి వెనిజులాపై దాడికి అమెరికా సిద్ధమైందని నివేదికలు వెల్లువెత్తాయి. మొదట్లో డ్రగ్స్ బోట్లను అడ్డుకోవడానికే సైన్యాన్ని మోహరించామని అమెరికా వాదించినా చివరికి అనుకున్న పనిని చేసి చూపించింది. అయితే వెనిజులాలోని ఆపరేషన్ కోసం అమెరికా మోహరించిన ఆయుధాలే తక్కువ. కానీ ఇప్పుడు ఇరాన్ సరిహద్దుల్లో మోహరిస్తున్న ఆయుధాలను చూడండి. USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్తో పాటు USS అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. అంతేకాదు 6 మిస్సైల్ డిస్ట్రాయర్లు, 14 అమెరికా యుద్ధ నౌకలు, డజనుకు పైగా యుద్ధ విమానాలు, 85కు పైగా ఎయిర్ ఫ్యూయలింగ్ ట్యాంకర్లు, 170కి పైగా కార్గో విమానాలు, 6 వార్నింగ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్లను తాజాగా వెస్ట్ ఆసియాలో అమెరికా మోహరించింది. ఈ భారీ ఆయుధాలను చూస్తుంటే ఏదో జరగబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం తప్పదన్న సంకేతాలు అమెరికా ఆయుధాలను మోహరిస్తున్న తీరుతో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరిమిత స్థాయిలో ట్రంప్ దాడికి దిగే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఇరాన్ కూడా ఏమాత్రం తక్కువ కాదు. అమెరికా దాడికి దిగితే ఎలా స్పందించాలన్న దానిపై ఇరాన్ వ్యూహకర్తలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. అమెరికా ఎదురుదాడి వేగంగా, ఆకస్మికంగా, అత్యంత తీవ్రంగా ఉండేలా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అనుసరించబోయే వ్యూహం చాలా స్పష్టంగా, కఠినంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ ఎదురుదాడి వేగంగా, అన్ని చోట్ల అత్యంత శక్తివంతంగా విరుచుకుపడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి ఇరాన్ కమాండర్లకు ఈ యుద్ధంలో గెలుపు ముఖ్యం కాదు. అమెరికా తన పూర్తి వైమానిక ఆధిపత్యాన్ని ప్రదర్శించక ముందే ఒక విధ్వంసకరమైన సమన్వయంతో కూడిన ప్రారంభ దాడి చేయడానికి తెహ్రాన్ ప్లాన్ చేస్తోంది. అలా చేస్తేనే తమ మనుగడ సాధ్యమని వారు నమ్ముతున్నారు. ప్రస్తుతం ఇరాన్ తీర ప్రాంతం అగ్రరాజ్యం ప్రదర్శిస్తున్న భీకర సైనిక బలగాలతో నిండిపోయింది. USS అబ్రహం లింకన్ ఇప్పటికే సిద్ధంగా ఉండగా, మరోవైపు సముద్రపు అలలను చీల్చుకుంటూ USS జెరాల్డ్ ఫోర్డ్ యుద్ధ నౌక ఇరాన్ సరిహద్దులకు వేగంగా దూసుకొస్తోంది. భారీ నావికా దళాల మోహరింపు, అత్యాధునిక యుద్ధ విమానాలతో పాటు 40,000 మంది సైన్యాన్ని అమెరికా సిద్ధం చేసింది. నిజానికి అమెరికా మోహరించిన భారీ సైనిక బలగాలతో, ఆయుధాలతో దాడికి దిగితే ఇరాన్ విధ్వంసం ఖాయం. దీనిని దృష్టిలో ఉంచుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారు. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ అంశంపై మస్కట్, జెనీవాలో జరిగిన పరీక్ష చర్చలు విఫలమయ్యాయి. పశ్చిమాసియాలో రోజురోజుకు యుద్ధ ముప్పు పెరుగుతోంది. అమెరికా విధించిన రెడ్ లైన్స్ ను ఇరాన్ అతిక్రమిస్తే భారీ ముప్పు తప్పదని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినా సరే ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఆ దేశ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు. అమెరికా యుద్ధ నౌకలను సముద్ర గర్భంలో కలిపేసే ఆయుధ సామర్థ్యం ఇరాన్ వద్ద ఉందని స్పష్టం చేశారు. అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని ట్రంప్ భావిస్తుండవచ్చు. కానీ ఎంతటి శక్తివంతమైన సైన్యానికైనా కొన్నిసార్లు గట్టి ఎదురుదెబ్బలు తప్పవని ఖమేనీ హెచ్చరించారు. ఇరాన్ ఎదురుదాడి ధాటికి అమెరికా మళ్లీ నిలబడలేనంతగా కుప్పకూలిపోతుందని సుప్రీం లీడర్ తేల్చి చెప్పారు. ఈ హెచ్చరికల అనంతరం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్
IRGC ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించిన ఒక వీడియోను విడుదల చేసింది. IRGC విడుదల చేసిన వీడియోలో అమెరికాకు చెందిన అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు విరుచుకుపడినట్లు ఉంది. వాటితో పాటు ఇరాన్ వద్ద అత్యంత వేగంగా దాడి చేసే టార్బెటో బోట్లు, జలంతర్గాముల నుండి ప్రయోగించే టార్బెట్లు సిద్ధంగా ఉన్నట్లు ఆ వీడియోలో చూపించారు. దీన్ని బట్టి ఇరాన్ అమెరికా దాడులను తట్టుకుని ఎదురుదాడి చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది. ఒకవేళ ఇరాన్ అమెరికా దాడులు కొనసాగితే ఇది ఒక విధ్వంసకర యుద్ధంగా మారే ప్రమాదం పొంచి ఉంది. అమెరికాకు చెందిన మల్టీ లెవెల్ క్షిపణి రక్షణ వ్యవస్థలను ముంచెత్తేలా మునుపెన్నడూ లేని స్థాయిలో వందల క్షిపణులు డ్రోన్తో ఇరాన్ దాడికి దిగేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా యుద్ధానికి దిగితే యోమెన్లోనే హూతీలు ఇరాన్ బలగాలతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి. హూతీల వద్ద ఇజ్రాయెల్ భూభాగంలోని ఏ లక్ష్యాన్నైనా ధ్వంసం చేసే శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. అంటే ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగితే రెండు వైపుల నుండి దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హూతీలు దాడి చేస్తే అమెరికాకు మరింత నష్టం తప్పదు. ఏకకాలంలో వేర్వేరు దిశల నుండి దాడులను తట్టుకొని పోరాడాల్సి వస్తోంది. ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే రష్యా కూడా తన యుద్ధ నౌకను ఇరాన్కు పంపింది. వెనుజులా మిత్రదేశమే అయినా రష్యా అప్పట్లో యుద్ధ నౌకను మాత్రం పంపలేదు. రష్యాకు ఇరాన్ వ్యూహాత్మక భాగస్వామి. పైగా ఇరాన్లో పలు ప్రాజెక్టులను రష్యా చేపడుతోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా సాగుతున్న సమయంలో రష్యాకు డ్రోన్లు ఇచ్చి ఇరాన్ ఆదుకుంది. ఈ డ్రోన్లతోనే రష్యా వ్యూహం మార్చింది. గగనతల దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అలాంటిది ఇరాన్ కష్టకాలంలో ఉంటే తప్పకుండా రష్యా ఆదుకునే అవకాశం ఉంది. తాజాగా హెర్ముజ్ జలసంధి వద్ద ఇరాన్, రష్యా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి. రష్యాకు చెందిన యుద్ధ సామాగ్రిని ఇరాన్ రక్షణ వలయంలోకి చేర్చింది. తెహ్రాన్కు మాస్కో ఒక వ్యూహాత్మక కవచాన్ని నిర్మిస్తోంది. హెర్ముజ్ జలసంధిలో రష్యా యుద్ధ నౌక ఉన్నంత కాలం ఇరాన్పై అమెరికా దాడికి తెగబడకపోవచ్చు. ఎందుకంటే పొరపాటున రష్యా నౌకపై దాడి జరిగితే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ విషయం అమెరికాకు బాగా తెలుసు. అమెరికా దాడిని రష్యా వ్యూహాత్మకంగా క్లిష్టతరం చేస్తోంది. పైగా ఇరాన్పై దాడి చేయకుండా చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని రష్యా పదే పదే కోరుతోంది. ఇరాన్ తీరం నుండి రష్యా యుద్ధ నౌక ఇంకా వెనుతిరగలేదు. పొరపాటున రష్యా నౌకపై దాడి జరిగితే ఇది ప్రపంచ యుద్ధంగా మారడం ఖాయం. ఇక మరోవైపు ఇరాన్ కూడా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తూనే ఉంది. ఇరాన్ బలగాలు ప్రత్యక్ష క్షిపణులను ప్రయోగిస్తున్నాయి. ఒకవేళ తమపై దాడి జరిగితే ప్రపంచానికి అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధి మార్గాన్ని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. రెండు 2025లో హెర్ముజ్ జలసంధి నుంచి రోజుకు సుమారు 1,30,00,000 బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. ప్రపంచవ్యాప్త సముద్ర చమురు రవాణాలో 31% హెర్ముజ్ మీదుగానే తరలిస్తోంది. హెర్ముజ్ మార్గాన్ని దిగ్బంధిస్తే ప్రపంచ మార్కెట్లు అతలాకుతలమవుతాయి. పశ్చిమాసియాలో అమెరికా చేసిన సైనిక మోహరింపు 2003 నాటి ఇరాక్ యుద్ధాన్ని గుర్తుకు తెస్తోంది. ట్రంప్ తన వద్ద ఉన్న ప్రతి అత్యాధునిక ఆయుధాన్ని వెస్ట్ ఆసియాకు తరలించే పనిలో నిమగ్నమయ్యాడు. ఒకవేళ యుద్ధం వస్తే అమెరికాతో సమానంగా నిలవలేమని ఇరాన్కు బాగా తెలుసు. ఇరాన్కు ఉన్న ఏకైక అవకాశం మొదటి దెబ్బ మాత్రమే. యుద్ధం ఇరాన్ను కబళించక ముందే యుద్ధభూమి తీరును మార్చేసే లక్ష్యంగా అమెరికాకు కౌంటర్ ఇవ్వాలని తెహ్రాన్ భావిస్తోంది. ఏం చేసినా మొదటి గంటలోనే చేయాలని ఇరాన్ ప్లాన్ వేసుకుంది. ఆ తర్వాత పరిస్థితులు ఇరాన్కు వ్యతిరేకంగా మారతాయని ఆ దేశానికి బాగా తెలుసు. ఈ ప్రమాదాల గురించి వాషింగ్టన్కు కూడా పూర్తి అవగాహన ఉంది.